శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ధనుసు రాశి వారికి చతుర్థ స్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే శుక్రుడు షష్ఠ లాభాధిపతిగా చతుర్థ స్థానంలో ఉచ్చలో ఉండి ఒక పంచమహాపురుష యోగంలో ఉండడం అన్నది ఒక విధంగా అదృష్టం. అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి ఉండడం వలన ఇది కూడా ఒక విధంగా కుటుంబ అవసరాలకి, కుటుంబం కొరకు ఏదైనా ఒక భవనం, ఇల్లు నిర్మించడం కానీ, ఒక ఖరీదైన వాహనం కానీ కొనే అవకాశం ఉంది. అంటే ఇదంతా కూడా అప్పు చేసి మాత్రమే. శుక్రుడు ఈ రాశి వారికి షష్ఠ లాభాధిపతి అవడం వల్ల పొరపాటు మీ జీవితంలో 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి ఏదో వ్యాపారం ఇంకోటో చేస్తే అది విపరీతంగా పెరిగి 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 1,00,00,000 రూపాయలు అవుతూ ఉంటుంది. మీ దగ్గర 10 లక్షలు ఉన్న 1,00,000 రూపాయలు అప్పు తీర్చే ప్రయత్నం చేయడం జరగదు. అంటే చిన్న అప్పు పెద్దగా మారుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఈ ధనుసు రాశి వారు అంటే కొన్ని విషయాల్లో తప్పదు, కానీ అప్పు తెచ్చినంత స్పీడ్గా తీర్చలేకపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సమయంలో మీరు కొంతవరకు ఒక ఖరీదైనటువంటి భవనం, ఒక ఖరీదైనటువంటి వాహనం లేదా ఏదో ఒక స్థిరాస్తి ఈ సమయంలో మీరు కొనే అవకాశం అయితే ఉంటుంది. అది మీ స్థాయికి మించి కొనాలి తప్ప ఏదో 10 మంది నన్ను చూసి గొప్పగా అనుకుంటారు, పొగుడుతారు, ఎవరి మెప్పు కోసమో కొనడం వల్ల తర్వాత మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి విదేశంలో ఉద్యోగం రావడం జరుగుతుంది. ఆల్రెడీ విదేశంలో మీ అమ్మాయి కానీ పాప కానీ ఎవరున్నా సరే వారికి విదేశంలో ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ స్థాయికి తగినట్టుగా ఏదో ఒక జీవనోపాధి లభించడం జరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. గృహంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉన్నది. సో ప్రధానంగా రవి అంటే భాగ్యాధిపతి రవి కూడా అక్కడే ఉన్నాడు. దానివల్ల అంటే మీకు పెద్దవారి ద్వారా ఏదో ఒక ఆస్తి మీకు సంక్రమించడం జరుగుతుంది. లేదంటే ఒక పదవి లాంటిది ఏమైనా మీకు ఒక రాజకీయ పదవి కానీ, ఎండోమెంట్స్లో పదవి కానీ, అదే మీ కుటుంబానికి వారసత్వంగా వస్తున్నటువంటి ఒక పదవి లాంటిది ఈ సమయంలో మీ కుటుంబంలో ఒకరికి రావడం జరుగుతూ ఉంటుంది. అది మీ తండ్రి గారికి ఒక గొప్ప పదవి రావచ్చు, మీకు రావచ్చు, లేదంటే మీ సంతానానికి వచ్చే అవకాశం ఉంది. అంటే మీ ఏజ్ని బట్టి దాన్ని బట్టి అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక గొప్ప వంశంలో పుట్టినటువంటి వారు ఉంటే వారికి దానికి తగినట్టుగా ఒక రాజకీయ పదవో ఒక ఎండోమెంట్స్లో పదవి లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఇది పక్కన పెడితే తృతీయ స్థానంలో కుజ రాహు ఇది చాలా ధైర్యంగా మీ ప్రయత్నాలు చేస్తుంటారు. ఎంత గొప్పవాడు ఎదురొచ్చినా కూడా మీరు అనుకున్నది చేసే ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం దాకా పోరాడుతూనే ఉంటారు. అలాగే ఏంటంటే ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలని మీ ఆలోచన చాలా వరకు నెరవేరుతూ ఉంటుంది. అలాగే మీతో కలిసి పనిచేయడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చాలామంది సహకరించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిలో కూడా కొన్ని మార్పులు ఈ వారంలో మీరు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దశమాధిపతి బుధుడు తృతీయ స్థానంలో కుజగ్రహం వ్యయాధిపతితో కలిసి ఉండడం వల్ల ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా వేరొక ప్రాంతంలోకి మీ యొక్క కార్యకలాపాలు షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఒక బ్రాంచ్ లాంటిది పెట్టడం కానీ, వేరే కంట్రీలోనో, వేరే దేశంలోనో, వేరే రాష్ట్రంలోనో మీ యొక్క కార్యకలాపాలు సాధించడం జరుగుతూ ఉంటుంది. మీకున్నటువంటి టాలెంట్ని, మీకున్నటువంటి స్టేటస్ని మీకు మీరే గుర్తించలేకపోతుంటారు. ఈ సమయంలో దానికి తగినటువంటి సమయం రావడం జరిగింది. ఇక గురువు కూడా మీకు డైరెక్ట్గా రాశిని వీక్షించడం వల్ల కంప్లీట్గా మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని మీరు వెంటనే ప్రారంభించడం వల్ల కంప్లీట్గా మీకు జనాదరణ లభిస్తూ ఉంటుంది. వృత్తిపరంగా మార్పులు, అభివృద్ధి కూడా కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్నగా అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు, అవమానాలు, చికాకులు ఎదురైనా చిన్న విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే వాటికి అవే సక్సెస్గా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ ధనుసు రాశి వారికి ఏదో ఒక స్థిరాస్తి, ఒక గొప్ప మార్పు, వృత్తిపరంగా కొన్ని నూతన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు
సాధారణంగా మీకు కోతులు కోతులు అంటే కోతులు కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో అటవీ ప్రాంతం ఉన్నా ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్న వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండల్లా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు, అవి సాధారణంగా ఇదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఓ బెల్లం ముక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 రూపాయలు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభని జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళ పెద్దవాళ్ళు శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారాయ శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ స్వస్తి.